ఇది ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. అంతేకాదు అవమానంపై పోరాటం. అవమానం మీద అవమానం జరిగింది, మనకు అవమానం జరిగింది. ఏంటిదంటే మన వాదన వినకుండా స్టేలు వచ్చాయి, మన వాదన వినకుండా అన్యాయం జరిగింది. ఇక్కడ మీకు టెంట్ కూడా వేయనీయలేదు. ఇది చాలా అన్యాయం. యూనివర్సిటీ అధికారులకు మనవి చేస్తున్నా, మీరు మార్చుకోవాలి. మన వాళ్ళే ఉన్నారు, మన బిడ్డలు ఉన్నారు, పోరాడినోళ్ళు ఉన్నారు, మీరు అందరూ మార్చుకోవాలి. మేము ఇక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ బస్సులు వడగొట్టలేదు, ఎవరిని ధ్వంసం చేయలేదు. పీస్ఫుల్గా ఒకసారి కూర్చొని ధర్నా చేస్తామంటే పర్మిషన్ ఇచ్చి తెచ్చేస్తారా? ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం, ఉస్మానియా రగులుతుంది, మీరు మార్చుకోవాలి. ప్రతి ఉద్యమం మీ అందరికీ కూడా సోదరులకు మనవి చేస్తున్నా, ప్రతి ఉద్యమం ఉస్మానియా రగులుతుంది. నేను ఉస్మానియా లా కాలేజ్ చదివినా, ప్రెసిడెంట్ కూడా ఉన్నా. ఆ హాస్టల్ లేకుండే, అప్పుడు ఆ స్కాలర్షిప్లు రాకుండే, గురుకులాలు లేకుండే, 52 రూమ్ నుండి ఉద్యమాన్ని నిర్మించి హాస్టల్ కావాలని ఒట్టటి కొట్లాడలేదు. ఇప్పుడు మీరు పీస్ఫుల్గా రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతున్నారు. 2000 మందిని ఇక్కడనే ఎక్కించిన బస్సులన్నీ హైజాక్ చేసి, 2000 మందితో కంకర రాళ్ళని జేబులలో పోసుకొని, బ్యాగులలో పోసుకొని అసెంబ్లీ ముంగట డైరెక్ట్ దిగి లోపలికి పోయి పోలీసులు ఉంటే ఛేదించి దుంకి లోపలికి పోయి అసెంబ్లీని తుక్కు వల్ల పెట్టాము. ఎప్పుడు? సెప్టెంబర్ 27, 1987. మీరు రికార్డు చేయండి, లైబ్రరీలో ఉంటుంది. చాలా తుక్కు. అదే రోజు చెన్నారెడ్డి వినిపించి చర్చలు జరిపి, ఏం కృష్ణయ్య ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే హాస్టల్ కాదు అడగండి నాకంటే. అడిగినాం, మంత్రి అడిగినాం, ధర్నాలు చేసినాం, విజ్ఞప్తి చేసినాం, ఇవ్వలేదు. అంటే ఎన్ని కావాలి? 500 కావాలి. 200 ఎస్సీ, 200 బీసీ, 100 ఎస్టీ. అప్పుడు అన్నీ కలిపి ఒకతను ఉండే. అప్పుడే ఆ రోజే 500 హాస్టల్ ఇచ్చాడు. అంచెలుగా ఇట్లా 6000 హాస్టల్లకు పోయినాయి. 82లో ఒకసారి గురుకులాలు పెట్టాలనుకోవట్లేదు. అప్పుడు రాష్ట్రంలో 3 గురుకులాలు ఉంటే 3 సరిపోవు, మా ఎస్సీ ఎస్టీ బీసీలకు సపరేట్ పెట్టాలంటే విజయభాస్కర్ రెడ్డి ఒప్పుకొని అసెంబ్లీ ఉదాంతాన్ని పోలీసులు చెప్తే మంచిగా ఇస్తామని చెప్పి మంచి డిమాండ్ అడుగుతుండని 46 గురుకులాలు పెట్టారు.